హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. భూమి గగన్ ఇద్దరు కలిసి రాజమండ్రి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అపూర్వ బ్లడ్ శాంపిల్స్ ఇచ్చేసిన తర్వాత ఇంకలా గగన్ భూమి ఇద్దరు హైదరాబాద్కి బయలుదేరుతూ ఉంటారు. అప్పుడే వెంటనే భూమి అయితే, బావా నేను చాలా అలసిపోయాను కాబట్టి కొంచెం రెస్ట్ తీసుకొని వెళ్దామని అంటుంది. రెస్టా? అయినా ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు అని అంటారు. ఏముంది బావా, నాకు తెలిసిన ఇల్లుంది రాజమండ్రిలో, మా అమ్మ ఎప్పుడో ఒక ఇంట్లో ఉండేదంట, ఆ ఇంటికి వెళ్దాం గెస్ట్ హౌస్కి అని చెప్పి ఇంకా భూమి గగనే తీసుకొని ఒక గెస్ట్ హౌస్కి అయితే బయలుదేరుతుంది. ఇంకా అలా హ్యాపీగా గెస్ట్ హౌస్లో ఫ్రెష్ అవుతుంది భూమి. ఇంకా గగన్ కూడా హ్యాపీగా తన టైం అయితే స్పెండ్ చేస్తూ ఉంటారు. కరెక్ట్గా అదే టైంకి పూరి గగన్కి కాల్ చేస్తుంది. ఇంకా గగన్ ఏమో, హలో పూరి, నేను ఒక ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నాను అని చెప్పడంతో ఇంక పూరి కాల్ కట్ చేస్తుంది. అప్పుడే అక్కడికి వచ్చిన తార, ఏంటి పూరి, ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతారు. అబ్బే ఏం లేదు తారా అని అంటుంది. అవును, మీ అన్నయ్య కాల్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు అని అంటారు. అన్నయ్య ఏదో మీటింగ్లో ఉన్నాడంట అని అంటుంది. ఏంటి, ఏదో మీటింగ్లో ఉన్నారా? నాకెందుకో మీ అన్నయ్య మాటలు వింటుంటే చాలా డౌట్గా ఉంది. ముందు మీ అన్నయ్యని ఇలా కాదు, ఆ భూమికి కాల్ చేయి అని అంటారు. ఇంకా అపూర్వకు ఫోన్ చేస్తారనమాట. ఫోన్ చేసి, హలో ఆంటీ, ఆ భూమి ఇంట్లోనే ఉందా అని అడుగుతుంది తారా. లేదు, తను రాజమండ్రి బయలుదేరింది, అది కూడా గగన్తో కలిసి అనేసరికి ఒక్కసారిగా అలా ఇంకా షాక్లో ఉండిపోతుందనమాట తారా. అదిగో నేను చెప్పానా, మీ అన్నయ్య ఏమీ వెళ్ళలేదు, ఇంపార్టెంట్ మీటింగ్లో లేడు, రాజమండ్రిలో ఉన్నాడు, తనతో అదిగో ఆ భూమితో ఉన్నాడు, కాబట్టి బయలుదేరదాం పదా అని చెప్పి ఇంకా అలా ధృవ వాళ్ళ ఇంటికైతే తీసుకొస్తుందన్నమాట తారా పూరిని. తారా పూరి ఇద్దరు ధృవ వాళ్ళ ఇంటికి రీచ్ అయిన తర్వాత, ఏమైందమ్మా అని అడుగుతారు. అన్నయ్య, నేను బ్రతకాలనుకోవటం లేదన్నయ్య, బ్రతకాలనుకోవటం లేదు, ఆ భూమి బాగా గగన్ని ట్రాప్ చేస్తుంది, తను ఎంత వద్దు అంటున్నా ఆయన వెంట పడుతుంది అని చెప్పి ఇంకా అలా వెంటనే భూమి అయితే కాల్ చేస్తుందన్నమాట తారా. కానీ భూమి కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో గగన్కే వీడియో కాల్ చేస్తుంది. హే తారా, ఏం చేస్తున్నావు అని అడుగుతారు. మీరు ఆఫీస్లో ఉన్నారా, లేకపోతే ఆ భూమి పక్కన ఉన్నారా అని అడుగుతుంది. ఇంకా వెంటనే అలా చూస్తూ ఉంటారనమాట. భూమి, అవును, మా బావ నాతోనే ఉన్నాడు, అయితే ఏంటి, మేమిద్దరం భార్యాభర్తలం, మేమింకా డివోర్సే తీసుకోలేదు, అలాంటప్పుడు నువ్వు నువ్వెందుకు అంతలా బాధపడుతున్నావు అనేసరికి ఒక్కసారిగా ఇంకా చాలా మొండిగా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తుంది తారా. నువ్వు నువ్వు భూమితో ఉన్నావా గగన్? అయితే నేను నీకు అక్కర్లేదు కదా, నాతో నీకు జీవితం పంచుకోవడం ఇష్టం లేదు కదా, సరే నేను చచ్చిపోతాను చచ్చిపోతాను అని చెప్పి ఇంకా అలా పెట్రోల్ తీసుకొచ్చి తనపై పోసుకుంటూ ఉంటుందన్నమాట తారా. ఒక్కసారిగా గగన్ అయితే షాక్లో ఉండిపోతాడు. హే తారా, ఏం చేస్తున్నావు, ఆగు ఆగు, స్టాప్ ఇట్ అని అంటారు. అప్పుడే వెంటనే ధృవ, నా చెల్లెల జీవితం కోసమే నేను బ్రతుకుతున్నాను, నా చెల్లెలే చచ్చిపోతే నేను మాత్రం ఎందుకు బ్రతుకుంటాను, నేను చచ్చిపోతాను అని అదే పెట్రోల్ని ఇంకా ఆయన కూడా వాడతాడనమాట ధృవ. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతాడు గగన్. ప్లీజ్ బావగారు, తారా, నా మాట వినండి, ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి, మీరు ఏం చెప్తే అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని గట్టిగా చెప్తారు గగన్. పక్కనే భూమి కూడా ఉంటుంది. ఇంక వెంటనే తారా, అయితే నేనేం చెప్పినా చేయడానికి సిద్ధంగా ఉన్నారు కదా, సరే అయితే ఓ పని చేయండి, రేపే మనిద్దరి పెళ్ళి జరిగిపోవాలి అని అంటుంది. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారనమాట. వెంటనే, ఏంటి, మనిద్దరి పెళ్ళి జరగాల, కానీ అననేలోపు, కానీ లేదు ఏమీ లేదు, మీరు ఎంత చెప్పినా నేను మీ మాట వినను, రేపొద్దున మీరు నా మెళ్ళో తాళి కట్టాల్సిందే, కట్టి తర్వాతే నేను బ్రతికుంటాను, రేపు మీరు నా మెళ్ళో తాళి కట్టకపోయినా, లేకపోతే మళ్ళీ తప్పించుకోవాలి అని అనుకున్నా నేను ఏం చేస్తానో నాకే తెలీదు అని చాలా అంటే చాలా గట్టిగా చెప్పి ఇంకా వెంటనే బయలుదేరుతారనమాట తారా. ఇంకా గగన్ అయితే ఒక్కసారిగా కుప్ప కూలిపోతాడు. ఇంకా భూమి, అంటే ఇప్పుడు తన మెల్లో నువ్వు తాళి కట్టడానికి డిసైడ్ అయ్యావా బావా అని అడుగుతారు. ఇంకా వెంటనే అలా ఆలోచనలో పడతాడనమాట గగన్. నాకు నా చెల్లెల జీవితం కంటే ఏది ఎక్కువ కాదని చెప్పి గగన్ అలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతాడు. ఇంకా వెంటనే అలా పాపం భూమి అయితే ఆలోచనలో పడుతుంది. నేను ఏమనుకున్నాను, ఇక్కడ ఏం జరుగుతుంది, ఇదంతా ఇదంతా నేను
చెప్పలేకపోతున్నాను అని పాపం చాలా బాధపడుతుందనమాట. వెంటనే భూమి ఇంకా అలా గగన్ ఇంటికి రీచ్ అవుతాడు. అన్నయ్య, రేపే రేపే మనం పెళ్ళి, నేను ధృవం చేసుకుంటాను, నువ్వు దాన్ని చేసుకో అన్నయ్య. అలా చేస్తే కానీ మనం సంతోషంగా ఉండం. ఆ భూమి మన జీవితాన్ని నాశనం చేయాలనుకుంది, కానీ తార మన జీవితాన్ని ఎంతో ఎంతో హ్యాపీగా చూసుకుంటుందన్నయ్య అని చెప్పి ఇంకా చెప్పేసరికి ఏమీ అనకుండా సైలెంట్గా ఉండిపోతాడనమాట పాపం గగన్. శారద మాత్రం, పూరి, నీకొకటి అర్థం కావటం లేదు పూరి, కరెక్ట్ కాదు పూరి అని అంటారు. అమ్మా ప్లీజ్, నీకు తనంటే ఇష్టం అని నాకు తెలుసు, అందుకే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అని కూడా తెలుసు. రేపు ఖచ్చితంగా పెళ్ళి జరగాల్సిందే అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది పూరి. ఇంకా అలా పూరి చక్కగా వెళ్ళి పెళ్లి కూతురికి ఏం చీర కట్టుకోవాలి అని మొత్తం ఆలోచిస్తుంది. అప్పుడే గగన్ మాత్రం పాపం భూమినే తలుచుకుంటూ ఉంటాడు. లేదు, ఎలా అయినా భూమిని మర్చిపోలేను, అలా అని ఈ తారాని పెళ్ళి చేసుకోలేను, కానీ ఏం చేయాలి అని పాపం ఆలోచిస్తూ ఉంటాడనమాట గగన్. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. తార గగన్ల పెళ్ళి, ధ్రువ అండ్ పూరీల పెళ్ళి జరగాలి అని చెప్పి ఇంకా మొత్తం అన్ని అరేంజ్మెంట్స్ అయితే చేసుకుంటారు. అప్పుడే మీకు ఒక విషయం చెప్పాలి. అది ఏంటి అంటే, ఇప్పుడు పూర్ణిమ అమ్మాయికి ధ్రువకి 10 గంటలకి మంచి ముహూర్తం ఉంది, 10:30కి వీళ్ళకి మంచి ముహూర్తం ఉంది అని చెప్పేసరికి ఇంకా అలా ఆలోచిస్తూ ఉంటారనమాట. ఏంటి, అరగంట తేడానా? లేదు, ఇద్దరి పెళ్ళిళ్ళు ఒకేసారి జరగాలి అని అంటారు. లేదమ్మా, మంచి ముహూర్తం, మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అంటే మీది అరగంట గ్యాప్లోనే పెళ్లి జరగాలని పంతులు గారు చెప్తారు. సో అలా ఇంకా బయలుదేరుతారనమాట. బయలుదేరి గుడికి అయితే వెళ్తారు కదా. సో గుళ్ళో పెళ్ళి అయితే జరుగుతూ ఉంటుంది. ఇంకా పూరి మెల్లో తాళి కట్టడానికి ధ్రువ ఆలోచిస్తూ ఉంటారు. ఏమైంది ధ్రువ గారు, ఎందుకు మీరు నా మెల్లో తాళి కట్టడానికి అంతలా ఆలోచిస్తున్నారు అని అడుగుతుంది పూరి. అంటే అలాంటిదేమీ లేదు అని ఇంకా గగన్ వైపు చూస్తూ ఉంటారు. గగనేమో తారా పక్కన పెళ్లి కొడుగ్గా కూర్చొని ఉంటాడు. ఇప్పుడు నేను కట్టాలా అని పాపం అలా ఆలోచిస్తూ ఉంటాడనమాట గగన్. అప్పుడే కరెక్ట్గా భూమి చెర్రీ దగ్గరికి వెళ్తుంది. చెర్రీ ఏమో, భూమి నువ్వు చెప్పేదేంటి అంటే ఇవాళ గగన్ అన్నయ్యకి ఆ తారాకి పెళ్ళా? ఏం మాట్లాడుతున్నావు భూమి, ఆ విషయం నాకు ముందు చెప్పొచ్చు కదా అని అంటారు. ముందు చెప్పినా ఏముంది చెర్రీ, ఆయన మన మాటలు వినిపించుకోవటం లేదు కదా అని పాపం భూమి చాలా అంటే చాలా కంగారు పడుతూ ఉంటే, నేనున్నాను కదా, ఖచ్చితంగా అన్నయ్యకి నేను నేను బుద్ధొచ్చేలా చేస్తాను రా అని చెప్పి ఇంకా అలా వెంటనే చెర్రీ అండ్ భూమి ఇద్దరు కలిసి అయితే బయలుదేరుతారు. అప్పుడే ఇంకా అపూర్వ అయితే, వెళ్ళండి వెళ్ళండి, మీరు ఎంత వెళ్ళినా అక్కడ పెళ్ళైతే ఆగదు కదా అని చెప్పి ఇంకా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ అపూర్వ కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటుంది. కరెక్ట్గా అదే టైంకి పూరి మెల్లో ధ్రువ తాళి కడతాడు. ఇంకా పూరి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అమ్మయ్య, పూరి పెళ్ళైపోయింది, ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది అని పాపం ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు గగన్. ఇంకా కరెక్ట్గా అదే టైంకి గగన్ వాళ్ళ ముహూర్తం కూడా సమీపిస్తూ ఉంటుంది. ఇంకా అలా గగన్ తారా వైపు చూస్తూ ఉంటే కరెక్ట్గా అప్పుడే గగన్ దగ్గరికి చెర్రీ వస్తాడు. అన్నయ్య ఒక్క నిమిషం అని అంటాడు. వెంటనే ఆగిపోతాడనమాట గగన్. ఏంటి చెర్రీ అని అడుగుతారు. హే ఏంటి, పెళ్లి టైంలో ఎవరైనా చాపుతారా అని అంటుంది తారా. మేడం, మీ నిజస్వరూపం ఏంటో మాకు బాగా తెలిసిపోయింది కాబట్టే ఆపాం అని అంటారు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటారు ధ్రువ. అవును సార్, అన్నయ్య ఒకసారి వీడియో చూడు అని వీడియో చూపిస్తారు. ఇంకా వీడియోలో ధ్రువ అండ్ తారా మాట్లాడుకున్నట్టయితే వీడియో ఉంటుంది. అన్నయ్య, ఎలా అయినా మనం పూరిని టార్చర్ పెట్టాలి, పూరిని ఖచ్చితంగా మనం తిప్పి తిప్పి కొట్టాలి, ఎందుకంటే పూరిని మనం కక్షతోనే పెళ్లి చేసుకుంటున్నాం, ఆ గగన్ని కావాలనే ట్రాప్ చేస్తున్నాం అన్న మాటలుంటాయి. ఒక్కసారిగా ఆ మాటలు విని షాక్లో ఉండిపోతుంది తారా. ఏంటి, ఏం మాట్లాడుతున్నారు మీరు, ఈ మాటలేంటి అని అడుగుతారు. ఇంక వెంటనే ఒక్క నిమిషం ఆగండి అన్నయ్య, ఇది చూస్తుంటే ఒరిజినల్లా ఉంది కదా, కానీ నీకు ఇంకొక విషయం చెప్పనా, శారద పెద్దమని ఈ భూమి తారా ఎంత టార్చర్ పెట్టిందో నీకు తెలుసా? అసలు తారా ఇదంతా ఎందుకు చేస్తుందో తెలుసా? అత్తయ్యని
మీ నుండి దూరం చేయాలి అని, పెద్దమ్మ మీ నుండి దూరం అవ్వాలి అని ఈ తార ఎన్ని ప్లాన్లు వేసిందో మీకు తెలీదు. కావాలంటే ఇటు చూడండి అని చూపిస్తారు. ఇంక వెంటనే అలా చెర్రీ అయితే ఒక సీసీటీవీ కెమెరా పెట్టి కావాలనే వెళ్తాడు. ఇంకా అలా తార శారద దగ్గరికి వచ్చి, ఏంటి అత్తయ్య గారు, రేపు పెళ్ళి అనే విషయాన్ని గుర్తుంది కదా అని అంటారు. అంటే ఆ రోజు ఈవినింగే వస్తుందనమాట, గగన్ బెదిరించిన ఈవినింగే శారద దగ్గరికి వస్తుంది తార. సో శారదతో మాట్లాడుతుంది. చూడమ్మా, నువ్వు నువ్వు మా అబ్బాయి కరెక్ట్ కాదు అని అంటుంది. ఏంటి కరెక్ట్ కాదు? మీ జీవితం ఏదో బాగుపడినట్టు నా జీవితం గురించి ఎందుకు మీరు మాట్లాడుతున్నారు? సరే, అదంతా పక్కన పెట్టేయండి. నేను మనస్ఫూర్తిగా కోరుకునేది ఒకటే, మీ వీడియోని నేను ఖచ్చితంగా చూపిస్తాను అని చెప్తున్నా సరే మీరు ఇలా మాట్లాడుతున్నారు అంటే దానికి కారణం ఏంటో మాత్రం నాకైతే అర్థం కావటం లేదు. చూడండి, గగన్ని ఎలా అయినా మీరు చెప్తున్నాను కదా, గగన్ ప్రాణాలు మీ చేతుల్లో ఉంటుంది అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది. ఒక్కసారిగా ఆ మాటలు విని గగన్ షాక్లో ఉండిపోతాడు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? అంటే మా అమ్మని ఇంతలా బెదిరిస్తావా? అంటే నిన్న మా అమ్మ కోసం కావాలనే వైట్ శారీ కూడా తీసుకొచ్చింది నువ్వేనమాట. కానీ ఆ విషయాన్ని చెప్పకుండా మా దగ్గర దాచిపెట్టి దబాయించావు. ఈ విషయం కరెక్ట్ కాదు, కరెక్ట్ కాదు. కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను చూడు, నేను ఖచ్చితంగా నిన్ను వదిలిపెట్టను తారా. మా అమ్మని బాధ పెట్టిన ఎవ్వరిని నేను వదిలిపెట్టను. ఇప్పుడు చెప్తున్నాను, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు, నేను నిన్ను పెళ్ళి చేసుకోవాలని అనుకోవటం లేదు అని చెప్పి చాలా అంటే చాలా గట్టిగా అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట గగన్. ఒక్కసారిగా అలా ఇంకా షాక్లో ఉండిపోతుంది తారా. ఏయ్ గగన్, అంటే నీ ఇష్టానికి చూసి ఇష్టానికి వెళ్ళిపోతే నేను చూస్తూ ఊరుకుంటానని అనుకుంటున్నావా అని గట్టిగా అడుగుతుంది. ఉండకపోతే ఏం చేస్తావు? ఏం చేస్తావు? నువ్వు ఏం చేసినా నేను మాత్రం నిన్ను పెళ్ళి చేసుకోను, గుర్తుపెట్టుకో అని చెప్పి గట్టిగా చెప్తాడు. ఇంకా వెంటనే అలా ఆలోచనలో పడతారనమాట ధ్రువ. ఇంకా వెంటనే అమ్మ నువ్వేమీ కంగారు పడద్దు, ఎందుకో తెలుసా, ఇప్పుడు ఈ పూరి ఉంది కదా, తనే మన స్విచ్. ఆ పూరి ఖచ్చితంగా మన ఇంట్లోనే కదా అడుగు పెట్టాలి. అలాంటప్పుడు ఆ పూరిని మనం చిత్రహింసలు పెడదాం. అప్పుడు ఆ పూరి ఖచ్చితంగా టార్చర్ అనుభవిస్తుంది. ఆ టార్చర్ అనుభవించినప్పుడు ఆ గగన్కి నువ్వు పడిన బాధ ఎంతో తెలిసి తీరుతుంది. కాబట్టి నేను చెప్తున్నాను కదా, ఎలా అయినా ఈ పూరిని మనం టార్చర్ చేద్దాం, వాడు అనుకున్నది నిజం చేద్దాం, అప్పుడు తెలుస్తుంది అని చెప్పి ఇంకా అలా బయలుదేరుతారనమాట. ఒక్కసారిగా వెంటనే షాక్లో ఉండిపోతుంది పూరి. అంటే మీరు నన్ను అని అంటారు. ఏయ్, నేను నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నాను అనుకుంటున్నావు? నువ్వంటే ఇష్టంతో పెళ్లి చేసుకున్నాను అనుకుంటున్నావా? లేదు, నేను కేవలం నిన్ను పెళ్లి చేసుకుంది నీ నీ వల్ల నా చెల్లెలు సంతోషంగా ఉంటుంది అని, అంతేకాని నువ్వేదో నన్ను భార్య అయిపోవాలని కాదు. ఇప్పుడు చెప్తున్నాను విను, ఈ రోజు నుండి నీకు టార్చర్ అంటే ఏంటో నేను చూపిస్తాను. ఆ టార్చర్ ఎలా ఉంటుందో కూడా నేను ఖచ్చితంగా చూపిస్తాను అని చాలా గట్టిగా చెప్పి ఇంకలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతాడు. ఒక్కసారిగా పాపం పూరి అయితే కుప్ప కూలిపోతుంది. అసలు ఏం చేయాలి ఇప్పుడు, నాకేమీ అర్థం కావటం లేదే అని చెప్పి పాపం చాలా అంటే చాలా బాధపడుతుంది పూరి. ఏయ్, ఇవాటి నుండి నువ్వు ఈ ఇంటి పని మనిషివి, నువ్వు పని మనిషిలాగే ఉండాలి, అర్థమైందా అని చెప్పి కావాలనే తన్ని పని మనిషిని చేస్తాడు. ఇంట్లో పని మనిషిని కూడా ఇవాటి నుండి తీసేస్తున్నాను. నువ్వే నువ్వే పని చేయాలి. ఇంట్లో పనులన్నీ చేశాకే నువ్వు కనీసం నిద్రపోయినా పోవాలి, లేకపోతే నువ్వు పడుకొని కూడా పడుకోకూడదు, పని చేస్తూనే ఉండాలి అని ఇంకా చాలా గట్టిగా అయితే చెప్తాడు. సో పాపం ఏడుస్తూ ఉంటుందన్నమాట పూరి. నేనే ఇదంతా నా చేతులారా చేసుకున్నాను, అప్పటికి అమ్మ చెప్తూనే ఉంది కానీ నేనే వినలేదు అని పాపం చాలా అంటే చాలా బాధపడుతుంది పూరి. ఇది ఇలా ఉండగా
గగన్ ఇంకా బాగా బాధపడుతూ ఏడుస్తూ ఉంటే శారద గగన్ దగ్గరికి వచ్చి, నాన్న నువ్వు బాధపడద్దు, ఎలా అయినా పూరిని ఆ ఇంటి నుండి మన ఇంటికి తీసుకొద్దాం, పూరి జీవితాన్ని మారుద్దామని ఇంకా శారద అయితే ధైర్యం చెప్తూ ఉంటుంది గగన్కి. అప్పుడే భూమి ఇక్కడ వచ్చి, అవును బావా, పూరిని వాళ్ళు గుండెల్లో పెట్టుకొని చూసేలా నేను నేను చేస్తాను, వాళ్ళని ఖచ్చితంగా ప్రశాంతంగా ఉండేలా, పూరిని వాళ్ళు యాక్సెప్ట్ చేసేలా నేను చేస్తాను బావా, ఆ తార మనసు కూడా నేను మారుస్తాను అని గగన్కి మాటిస్తుంది భూమి. ఇంకా గగన్ అలా పాపం భూమి కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ ఉంటాడు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.